ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇవాల్టి నుంచి స్కూల్స్ ప్రారంభమయ్యాయి. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల మీద హైదరాబాద్లో ఆర్టీఏ తనిఖీలు చేస్తోంది. ఎలాంటి అనుమతులు, ఇన్సూరెన్స్లు, పత్రాలు లేకపోయినా బస్సులని సీజ్ చేస్తున్నారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. బస్సులలో మెడికల్ కిట్, ఫైర్ ఎక్విప్మెంట్ కూడా ఉండాల్సిందేనని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఒకే బస్సులో విద్యార్థుల్ని కుక్కేసి తీసుకువెళితే కూడా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఫిట్నెస్ లేని స్కూల్, కాలేజ్ బస్సులపై హైదరాబాద్లో ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఎలాంటి పత్రాలు సరిగ్గా లేకపోయినా, వెహికల్లో సమస్యలున్నా వెంటనే సీజ్ చేస్తున్నారు. బస్సులలో పరిమితికి మించి విద్యార్థుల్ని తరలిస్తున్నా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎర్రగడ్డ, ఉప్పల్, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో ఆర్టీఏ సోదాలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ప్రారంభమైన తర్వాత ఆర్టీఏ అధికారులు ప్రధానంగా బస్సులపైన దృష్టి సాధించారు. గత ఏడాది జరిగిన సంఘటనల దృష్టిలో ఉంచుకొని ఏడాది అలాంటి సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేలాగా అధికారులు ఇవాళ స్కూల్ బస్సులపైన ప్రధానంగా కూడా జుల్పిస్తున్నారు. ఉదయం నుండి కూడా సుమారు 7:30 నుండి స్కూల్ బస్సులపైన ఆర్టీఏ అధికారులు ప్రధానంగా దాడులు చేయడం మొదలుపెట్టారు. స్కూల్ బస్సులకు సంబంధించి ఫిట్నెస్లు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన నిబంధనల ప్రకారంగా ఎలాంటి ఉన్నాయి, వాళ్ళ దగ్గర లేవా అన్న దానిపైన ప్రధానంగా ఆర్టీఏ అధికారులు ప్రస్తుతం ఒకవైపు దాడులు చేస్తున్నారు. ఒక స్కూల్ బస్సులే కాదు, వీటితో పాటు కాలేజీ బస్సులను సైతం వదలట్లేదు అధికారులు. ఎందుకంటే కాలేజీ బస్సులను కూడా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కాలేజీ బస్సులు కూడా కొన్ని సంఘటనలు జరిగి విద్యార్థులకు గాయాలైన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి బస్సులపైన కూడా ప్రస్తుతము రైడ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం కూడా కాలేజీ బస్సులు, ఇటు స్కూల్ బస్సులు అన్నీ ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా దాడులు చేస్తున్నారు. వరుసగా వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్లు వీటినన్నింటిని కూడా అధికారులు చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆర్టీఏకి సంబంధించిన ఇన్స్పెక్టర్ రామరెడ్డి ప్రస్తుతము పత్రాలను, డాక్యుమెంట్స్ని ఒకవైపు చెక్ చేస్తున్నారు. అలాగే ఎవరైనా లేని ఫిట్నెస్ కానీ ఇతర ఆర్టీఏ అధికారులు చూపించే విధంగా లేని డాక్యుమెంట్స్ ఉంటాయో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఒకసారి ఇన్స్పెక్టర్ రామరెడ్డి ఉన్నారు, ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ఇప్పటి వరకు మీరు ఎన్ని బస్సులపైన రైడ్ చేశారు? ఏ బస్ పైన ఏమైనా కేసు చేసిన పరిస్థితి ఉందా? ఇప్పటి వరకు ఒక 70 వెహికల్స్ చెక్ చేసామండి. ప్రస్తుతానికైతే అన్నీ అంటే మేము మెయిన్లీ చెకింగ్ వెహికల్ డాక్యుమెంట్స్, డ్రైవర్ యొక్క లైసెన్సు, వెహికల్ ఫిట్నెస్, పర్మిట్ ఇవన్నీ వ్యాలిడిటీ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నాము. ప్లస్ అందులో ఫైర్ ఎక్స్టింగ్విషరు ప్లస్ మెడికల్ కిట్ ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నామండి. ఇప్పటివరకు ఒక కేసు కూడా రాయలేదు, బట్ ఈ దాడులు కంటిన్యూ అవుతుంటాయి. సో ఏదన్నా సరే ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, లైసెన్స్ కానీ, పర్మిట్ కానీ లేకపోతే కేసు రాయడము ఒకటి జరుగుతుంది. ప్లస్ మా కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, పోలీస్ కేసు కూడా డ్రైవర్ మీద ప్లస్ వాళ్ళ మేనేజ్మెంట్ మీద కేసు పెట్టాల్సి వస్తుందండి. మేము కొన్ని బస్సులలో ఓవర్లోడ్ కూడా ఎక్కువగా కనబడుతుంది. ఓవర్లోడ్ కూడా మేము చెప్తున్నాం బస్సు వాళ్ళకి, యజమానానికి కూడా చెప్తున్నాం. మీరు సీటింగ్ కెపాసిటీ మందమే మీరు ప్రయాణం అంటే స్టూడెంట్స్ని తీసుకోవాలి. ఒక్కోసారి వాళ్ళు ఏమంటారంటే మాతోని, సార్ ఇప్పుడే ఒక బస్ ఫెయిల్ అయింది, ఆ స్టూడెంట్స్ కూడా వీళ్ళు ఎక్కించామని చెప్పి, అట్లాంటివి మీరు స్పేర్ బస్ ఏదైనా పెట్టుకొని వాళ్ళను తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ బట్ అట్ ఎనీ కాస్ట్ ఓవర్లోడింగ్ మాత్రం వేయద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం యజమానాన్ని. పర్మిట్లు అంటే ఆ రవాణా శాఖ అధికారులు జారీ చేసే పర్మిట్లు కానీ, లేకపోతే సీటింగ్ కెపాసిటీ మించి కనుక తీసుకొని వెళ్తే వాళ్ళపైన కేసులు నమోదు చేస్తామంటున్నారు. ఒకవేళ ఎవరైనా సరే రూల్స్ కనుక అతిక్రమిస్తే వాళ్ళపైన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఎఫ్ఐఆర్ని కూడా దాఖలు చేస్తామనేది అధికారులు చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు 70కి పైగా బస్సులని, ఉదయం నుండి కూడా 70కి పైగా బస్సులని తనిఖీలు చేశాము. ఇందులో ప్రధానంగా డ్రైవర్ యొక్క లైసెన్స్తో పాటు బస్సు ఫిట్నెస్, ధృవీకరణ పత్రాలతో పాటు ఇటు ఇన్సూరెన్సు, అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇలాంటివన్నిటిని కూడా చెక్ చేస్తున్నామంటున్నారు. అలాంటి ఎక్కడైతే డాక్యుమెంట్స్ కానీ మిగతా ఫిట్నెస్ సర్టిఫికెట్లు కానీ లేని వారిపైన అవసరమైన చర్యలు తీసుకుంటున్నామనేది రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ఇవాళ మొదటి రోజు కాబట్టి కొన్ని బస్సులను ఎక్స్క్యూజ్ చేసినప్పటికీ రేపటి నుండి మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోబోతున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఆర్టీఏ అధికారులకు చెప్పిన నిబంధనల ప్రకారంగా ఏవైతే బస్సుల్లో లేకుండా ఉంటాయో వాళ్ళపైన మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేది రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజరామేశ్వర్, రాధాకృష్ణ, హైదరాబాద్.